మనం ఎప్పుడైనా కానీ శారీ అండ్ బ్లౌజ్ ఒకేలా పెట్టేస్తాం కదా, అసలు అలా పెట్టకూడదు. పట్టు శారీని పక్కన పెట్టేసి అండ్ బ్లౌజ్ని కవర్లో ఫోల్డ్ చేసి శారీ పక్కన ప్రీ ప్లిటింగ్ చేసి ఉంటాం కదా, అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజెస్కు ఉన్న ఈ వర్క్ శారీ పోగులన్నీ తీసేస్తుంది, కాబట్టి శారీ డ్యామేజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. దట్టు మనము రిసెప్షన్కి మనం లెహెంగాస్ పర్చేస్ చేస్తాం కదా, లెహెంగాస్ కూడా అంతే. లెహెంగా అనేది చాలా హెవీగా ఉంటుంది. దట్టు మనం బ్లౌజ్ అవ్వచ్చు అండ్ లెహెంగాకి వచ్చిన చోలీ అవ్వచ్చు ఒకే చోట పెట్టేస్తూ ఉంటాము. అలా చేయకూడదు. లెహెంగా సపరేట్గా పెట్టుకోవాలి అండ్ బ్లౌజ్ అండ్ చున్నీ కూడా సపరేట్గా ఫోల్డ్ చేసి అక్కడే లెహెంగా దగ్గరే పెట్టుకోవాలి. బట్ అన్నీ కలిపి ఒక చోట పెట్టకూడదు అంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ ఉంటుంది. బ్లౌజ్ సింపుల్గా ఉంటే వచ్చే చున్నీ కొంచెం హెవీగా ఉంటుంది. తట్టు గేరా అన్నది కొంచెం హెవీగా ఉంటుంది కదా, క్యాన్ కూడా మనకి లెహెంగాలో వస్తుంది కాబట్టి ఆ స్మెల్ కూడా వీటికి వచ్చే ఛాన్స్